హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కుట్టి తెలుగు. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా మోనాకైతే ఎగ్జామ్స్ అయిపోయాయి, టర్మ్ 1వి. సరే ఇంకా ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, సరే అని చెప్పని ఇంట్లో చిన్న మూవీ థియేటర్ సెటప్ చేసేసి మా చూద్దాము అని అనుకుంటున్నాము. ఫస్ట్ అయితే సోఫాస్ని అలా పెట్టేస్తాను సైడ్స్కి, తర్వాత మ్యాట్ వేసేసి బెడ్ అయితే వేసేసాము. వీళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఏ బెడ్ వేసేసి మా ఇష్టం వచ్చినట్టు ఎగరొచ్చు, ఇంకా మాకు దెబ్బలు తగలవు అని. ధ్రువన్ చూడండి, మేము బెడ్ కూడా వేయకముందే ఇంకా స్టార్ట్ చేసేస్తున్నాడు ఇంకా ఆడుకోవడము. మోనా అయితే నాకు అన్నిట్లో హెల్ప్ చేస్తూ ఉంటుంది. అసలు నిజంగా అండి, అసలు గర్ల్సే అసలు. అక్కడ మోనా హెల్ప్ చేయవా నాకు ప్లీజ్ అనగానే పాపం బిడ్డ అయితే వచ్చేసి హెల్ప్ అయితే చేస్తూ ఉంటుంది అన్నిట్లోనూ నాకు. ఇంకా బెడ్ అయితే సెట్ చేసేసాను. వాళ్ళ ఆటలకు మాత్రం ఆగట్లేదు, ఇంకా ఏ అని చెప్పి అటు ఇటు పరిగెడుతున్నాడు. వీడిని చూడండి అసలు ఎలా పరిగెడుతున్నాడు అటు ఇటు. యాక్చువల్గా అయితే దేవరా ఇవన్నీ వచ్చాయి థియేటర్లో, కానీ పిల్లలతో అసలు చూడలేం కదా. సో అందుకోసమనే ఇంకా ఇంట్లో ప్లాన్ చేసేసాము, చూద్దాము మూవీ అందరం కలిసి అని. థియేటర్ అంటే మనకి కంపల్సరీ మనం మూవీకి వెళ్ళామంటే పాప్కార్న్ బకెట్ అయితే ఆర్డర్ పెట్టేసుకోవాలి. సో అందుకోసమే పాప్కార్న్ చేద్దామని చెప్పని ఇంకా పాప్కార్న్ అయితే రెడీ చేసేసుకుంటున్నాను. పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది. అలాగే మా ధ్రువన్ కోసం అని చిప్స్ ఉంటే చిప్స్ కూడా వాడికి ఒక బౌల్లో వేసి పెట్టేశాను. ఇంకా మా కోసం అని మంచూరియా అయితే ఆర్డర్ పెట్టేసేసుకున్నాము. ఈ 3 ఐటమ్స్ అయితే మనం సెట్ చేసేసి పెట్టేసుకున్నాము, ఇంకా మూవీ చూసుకుంటూ తింటూ ఉండొచ్చులే అని చెప్పని. చిప్స్ చూసాడుగా వరకు గొడవ చేస్తూనే అదే ఫుడ్ మాత్రం కారంగా పెడితే మాత్రం తినడు. ఇలాంటి చిప్స్ అవి ఇవి అయితే కారంగా పెట్టినా తినేస్తాడు. మూవీకి కూర్చున్నామంటే మళ్ళీ లెగలేము కదా, ఇంకా అందుకోసమని వాటర్ బాటిల్స్ స్నాక్స్ అన్నీ అయితే ఇక్కడ పెట్టేసేసుకున్నాను. ఒకవేళ వాళ్ళు అడిగినా కూడా ఏదైతే తొందరగా ఇచ్చేయచ్చు అని చెప్పని ఇలా అయితే అన్నీ రెడీ అయితే పెట్టేసుకున్నాను, ఎవరి బాటిల్ వాళ్ళకి అని చెప్పని అన్నీ సెట్ చేసేసాము. ఇంకా మనం మూవీ ప్లే చేయడం ఒక్కటే ఇంక మిగిలిపోయింది. ఇన్సైడ్ అవుట్ 2 మూవీ చూస్తున్నాము. మా మోనా ఫేవరెట్ అనమాట. సో ఇంకా తన కోసమే కదా ఇవాళ ప్లాన్ చేసింది మూవీ థియేటర్ ప్లాన్ అని చెప్పని, ఇంకా దానికోసం అయితే ఆ మూవీ ప్లే చేసేసుకొని మేమైతే చూసేస్తున్నాము. ట్రై చేయండి మీరు కూడా, ఇట్లా బాగా అనిపిస్తుంది పిల్లలకు కూడా. మనం వాళ్ళకి కంఫర్టబుల్గా వాళ్ళకి నచ్చిన సినిమా పెడితే చూడడానికి వాళ్ళకి బాగుంటుంది, మనం వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నట్టు మనకే ఉంటుంది. మేమైతే ఇలా మూవీ సెటప్ చేసుకొని బాగా ఎంజాయ్ చేసాము పిల్లలతో పాటు. థియేటర్కి వెళ్తే ఏంటంటే అది కావాలి ఇది కావాలి అని అంటారు, టాయిలెట్స్కి వెళ్ళాలి, అటు తిరగడం ఇటు తిరగడంతో అసలు మూవీ చూసినట్టు కూడా అనిపించదు. అదే ఇంట్లో అయితే కంఫర్టబుల్గా చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. మనకి ఏది కావాలంటే మనం అదే తెప్పించుకొని తినేసుకుంటూ మాకైతే బాగా అనిపించింది. దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్ ఫ్రెండ్స్, బాయ్.